కొత్త ప్రభుత్వం వచ్చాక ప్రజావానికి ప్రాధాన్యం పెరిగినట్లు కనిపిస్తోంది. ఏకంగా ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ ప్రారంభించడంతో దీనికి సమాంతరంగా జిల్లాల్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాలకు ప్రజలు సమస్యలతో క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కరీంనగర్ కలెక్టరేట్లో విభిన్న సమస్యలపై విజ్ఞప్తులు తీసుకువచ్చి కలెక్టర్ను కలిశారు జనం. కింది స్థాయి అధికారులు సమస్యలు పరిష్కరించిన సందర్భాల్లో వాటిని జిల్లా కలెక్టర్ కు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయన్న జనం నమ్మకమే ప్రజావానికి ఆదరణ పెరగడానికి కారణం. కానీ గత చాలా ఏళ్లుగా కలెక్టర్లకు ఇచ్చిన వినతులు బుట్ట దాఖలవుతుండటంతో ఈ కార్యక్రమం అంటేనే ప్రజలకు నమ్మకం లేకుండా పోయింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొలువు తీరాక జనం మరోసారి ప్రజావాణి వైపు అడుగులేస్తున్నారు. ఇంతకాలం పరిష్కారం కాని సమస్యలు ఈ సర్కారైనా పరిష్కరిస్తుందన్న ఆశతో మరోసారి పాత కాగితాలు, దరఖాస్తులు తీసుకొచ్చి కలెక్టర్ పమేలా సత్పతితో పాటు ఇతర అధికారులకు సమర్పించారు. ఇందులో కొందరు నేరుగా అధికారుల పనితీరును కలెక్టర్ ఎదురుగానే ప్రశ్నిస్తూ నిలదీయగా, మరికొందరు నిరసనలు వ్యక్తం చేసి తమ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ లో ఇవాళ ప్రజావానికి వచ్చిన ఫిర్యాదుల్లో ఎప్పటిలాగే భూ సమస్యలతో పాటు కొన్ని వ్యక్తిగత సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మరికొందరు సామాజిక కార్యకర్తలు జనం అందరి తరపున సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో వచ్చిన ముఖ్యమైన ఫిర్యాదుల్లో కరీంనగర్ కు చెందిన మహేందర్ అనే మాజీ సైనికుడు గత 4-5 ఏళ్లుగా తనకు ప్రభుత్వం ఇవ్వాల్సిన భూమి కోసం తిరుగుతున్నానంటూ కలెక్టర్ ను కలిశారు. ఓ సైనికుడు రిటైర్డ్ అయితే న్యాయంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన భూమి ఇవ్వకుండా తిప్పుకుంటున్నారంటూ మహేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఇచ్చిన వినతుల పేపర్ల కట్టలు తీసుకుని వచ్చి కలెక్టర్ ను కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. మాజీ సైనికుని కోటాలో మాకు ఉన్న బెనిఫిట్స్ గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళిన సైనికులకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ వాళ్ళకి రావాలని ఎన్నో రకాల జియోలు మన రాష్ట్రంకు చెందిన సైనికులు మన ప్రజలు ఒకవేళ సైన్యంలో పోతే వాళ్ళకు ఎంతో బెనిఫిట్ జరగాలని ఎన్నో జీవోలు తీసుకొచ్చి మా వెల్ఫేర్కు ఎంతో సంక్షేమాన్ని కృషి చేస్తూ ఎన్నో జీవోలు తీసుకురావడం జరిగింది. భూమి లేని సైనికులు ఉంటే వాళ్ళకు 2.5 ఎకరాల వరకు భూమి ఇవ్వాలని గవర్నమెంట్ జీవోలో ఉన్నది. సురేష్ అనే మరో సామాజిక కార్యకర్త కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో అధికారులు వాడుతున్న వాహనాలు దుర్వినియోగం అవుతున్నాయంటూ ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాడు. ఏకంగా మున్సిపల్ కమిషనర్ వాడుతున్న వాహనానికే నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారంటూ ఫోటోలు చూపిస్తూ ఫిర్యాదు చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపు 20 మంది ఉద్యోగులకు నెలకు 33,000 రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తూ వాహనాలను ప్రభుత్వం సమకూర్చిందని, ఇందులో చాలా వరకు నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని సురేష్ ఆరోపించారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మీద ఎన్నో సమస్యలు పోరాడుతున్నాను. సమస్యలు సాల్వ్ అవుతుంది తొందరనే. ప్రతిసారి కమిషనర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ డిపార్ట్మెంట్లో మున్సిపల్ ఆఫీస్లో ఒక 21 వాహనాలు కేటాయించారు గవర్నమెంట్ జీవో ప్రకారం. జీవో నంబర్ 826/29/A2 DCM 2017 అప్పుడు వచ్చిన మెమో ప్రకారంగా రిలీజ్ చేసి మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్లో 60 మంది కార్పొరేటర్లు తీర్మానం చేసి కమిషనర్ గారు తీర్మానం చేసి 21 ఎంప్లాయీస్కి ఒక్కొక్క ఎంప్లాయీకి కారు కేటాయించాలని చెప్పి కార్లు కేటాయించాలని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు, తీర్మానం శాంక్షన్ చేశారు. కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం లో భూములు కోల్పోయిన తమకు అప్పట్లో ఉద్యోగాలు ఇస్తామని 30 ఏళ్ల క్రితం సర్కారు హామీ ఇచ్చినా ఇప్పటి వరకు ఇవ్వలేదంటూ కొందరు నిర్వాసితులు వచ్చి ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నామమాత్రం రేట్లతో తమ భూములు సేకరించిన ప్రభుత్వం తమకు ఉపాధి లేకుండా చేసిందని, తమను ఆదుకోవాలని వారు కోరారు. మా పద్దులకొండాపురం సంఘం అన్ని విలేజ్లు డ్యామ్ లో పోయినాయి. మేము ఒక 30 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మేము అన్ని అప్లికేషన్స్ అన్ని ఇచ్చి ఎంతో గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు ఇచ్చినాం. ఏ ప్రభుత్వం సుత మమ్మల్ని ఎప్పుడు సుత పట్టించుకోలేదు. ఇప్పటి వరకు మేము ఎన్నో అప్లికేషన్స్ ఇచ్చినాము. కానీ ఈ కొత్త గవర్నమెంట్ మాకు 100% న్యాయం చేస్తుందని అనుకొని మేము కలెక్టర్ గారికి ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాము. మాకు అందరికీ ఉద్యోగాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాం. 83-84 అవార్డులో ముంపునకు గురైనది. మేము చాలాసార్లు సీఎంఓకు, చీఫ్ సెక్రటరీకి, సిఎస్కు, ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి, అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ గారికి అందరికీ అప్లికేషన్స్ పెట్టుకున్నాము. అక్కడ రెస్పాండ్ అయ్యారు కానీ ఇక్కడ కలెక్టర్ గారే రెస్పాన్స్ కాలేదు. ఈ కలెక్టర్ గారు దాన్ని అప్రూవల్ చేసి గవర్నమెంట్కు పంపుతలేరు. మేము చాలా తిరిగి చాలా ఇబ్బంది అవుతున్నది. కరీంనగర్ భగత్ నగర్ కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు కొత్త రాజురెడ్డి ఇంటి నిర్మాణం కోసం దాదాపు 4 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.
తాను కొనుక్కున్న భూమిని కేటీఆర్ బంధువులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇందులో భాగంగా ఇంటి కోసం ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయించి ఇబ్బందులు పెడుతున్నారంటూ చాలా కాలంగా ప్రజావాణిలో ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం మారితే తన సమస్య తీరుతుందని ఇంతకాలం ఓపికగా ఉన్న రాజురెడ్డి దంపతులు ఇవాళ మరోసారి ప్రజావాణికి వచ్చి దరఖాస్తు సమర్పించారు. ఈ అంశం కోర్టులో ఉందని అధికారులు సూచించగా దొంగ కాగితాలు తీసుకువచ్చిన వాళ్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు తాను కూడా అలాంటి కాగితాలు తెస్తే ఇంప్లిమెంట్ చేసే దమ్ముందా అంటూ ఆర్డీఓను నిలదీశారు. కోర్టులో కేసు ఉందంటూ అధికారులు చెప్పడంతో దంపతులు ఇద్దరూ అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తిలో విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా గత ప్రభుత్వంలో అధికారులు పట్టించుకోలేదని, ఈ కొత్త ప్రభుత్వమైనా పట్టించుకోవాలంటూ దుర్గం మనోహర్ అనే సామాజిక కార్యకర్త ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. రేకుర్తిలో ఏఏ సర్వే నెంబర్లలో అక్రమాలు జరిగాయనే వివరాలతో పాటు అక్రమాలకు పాల్పడిన అధికారుల పేర్లు ఫ్లెక్సీలపై ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. నిజాయితీ, ప్రజాసేవ అని రాసి ఉన్న క్యాప్ ధరించి సర్కారు దృష్టికి సమస్యను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు దుర్గం మనోహర్. రేకుర్తి గ్రామంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 55, 137 మరియు నద్దినాల ఈ మూడుతో పాటుగా పాత తేదీ గ్రామ పంచాయతీలలో దొంగ పర్మిషన్లతోటి గృహ నిర్మాణాలు జరుపుతున్నారు. అదేవిధంగా ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయిస్తున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు భూ కబ్జాదారులతోటి కుమ్మక్కయి అక్రమ లావాదేవీలకు పాల్పడుతూ ప్రభుత్వానికి రావాల్సిన నిధులన్నింటినీ దుర్వినియోగం చేశారు. ప్రజావాణిలో కలెక్టర్ ముందుకు వచ్చిన మరికొన్ని సమస్యల్లో ఓటు ఒక చోట, పోలింగ్ కేంద్రం మరో చోట ఉందంటూ బొమ్మకల్ గ్రామ పరిధిలోని రజ్వీ చమాన్ ఏరియా ప్రజలు ఫిర్యాదు చేశారు. తమ ఏరియాకు సంబంధించిన 250 మంది ఓటర్లకు చాలా దూరంలోని ముకరంపుర ఏరియాలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారని తెలిపారు. తమ పోలింగ్ కేంద్రాన్ని తమ ఏరియాకే మార్చాలని వారు కోరారు. ఇవి కాకుండా భూ సమస్యలు, ధరణి ఇబ్బందులు, వికలాంగులు కూడా తమ వ్యక్తిగత సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. మా యొక్క కాలనీ ఓట్లన్నీ మున్సిపాలిటీలో పరిధిలో వెళ్ళిపోయాయి. దయచేసి మా ఓట్లు మళ్ళీ తిరిగి మా గ్రామ పంచాయతీలో పోలింగ్ బూత్లు 122, 121, 123, 25 ఈ పోలింగ్ స్టేషన్లో మళ్ళీ తిరిగి మా ఓట్లు రావాలని కోరుతున్నాము. దయచేసి ఈ ఎన్నికల కమిషన్ వారికి తెలియజేయమనగా జిల్లా కలెక్టర్ గారికి మరియు అందరికీ తెలియజేయనగా ప్రభుత్వ వాళ్ళందరికీ తెలియజేసి మా ఓట్లు తిరిగి మా ఏరియాలో రావాలని కోరుతున్నాం. ఇక ఇప్పటిదాకా చెప్పుకున్నవి మచ్చుకు కొన్ని మాత్రమే. అయితే ప్రజావానికి వచ్చిన సమస్య మళ్లీ మళ్లీ రావడమే ఇప్పటిదాకా జరిగిన లోపంగా జనం ఆరోపిస్తున్నారు. ఒక సమస్యపై కలెక్టర్ను కలిస్తే అది పరిష్కరించాలని, లేదంటే ఎందుకు పరిష్కరించడం లేదో అర్థమయ్యేలా చెప్పాలని కోరుతున్నారు. ఈ కొత్త ప్రభుత్వంలోనైనా తమ సమస్యలు పరిష్కరించాలంటూ బాధితులు చెబుతున్నారు. లేదంటే వారికి వీరికి తేడా లేదని భావించాల్సి వస్తుందంటున్నారు జనం.